విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మెగా కాంపౌండ్ లో ఈ మధ్య కొత్త నిర్మాతలు పుట్టుకొచ్చారు. పైగా ఇద్దరు మహిళా నిర్మాతలే. వాళ్ళే నిహారిక కొణిదెల, సుష్మితా కొణిదెల. మరి వీళ్ళలో ఎవరికి మెగా హీరోలు ముందుగా ఛాన్స్ ఇవ్వబోతున్నారు? పింక్ ఎలిఫెంట్ బ్యానర్ స్థాపించింది నిహారిక. ముందుగా వెబ్ సిరీస్లతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టింది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో ప్రొడ్యూసర్గా సక్సెస్ అందుకుంది. ఇప్పుడేమో సినిమా తీస్తానంటే మెగా హీరోలు ఎవరైనా కలిసిట్లు ఇస్తారా? చిరంజీవి, పవన్, చరణ్, బన్నీ, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, శిరీష్ ఇలా చాలా మంది హీరోలు ఉన్నారు కాంపౌండ్లో. బన్నీని మినహాయిస్తే వీళ్ళలో ఎవరితోనైనా నిహారిక సినిమా తీయచ్చు. కానీ ఆమె మాత్రం పవన్ కళ్యాణ్ తన టార్గెట్ అంటోంది. మంచి కథ దొరికి ఆ కథ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా బాబాయ్తో సినిమా ప్రొడ్యూస్ చేస్తాను అంటోంది. ప్రస్తుతానికి ఈమె చూపు మాత్రం చిన్న సినిమాలపైనే. నిర్మాతగా తను నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది అంటోంది. మరి సుస్మిత పరిస్థితి ఏంటి? ఈమెది గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్. ఈమె కూడా వెబ్ కంటెంట్తోనే నిర్మాతగా కెరీర్ ప్రారంభించింది. నిహారికతో పోలిస్తే ఒక అడుగు ముందున్నారు. అదెలా అంటే తండ్రి చిరంజీవితో సినిమా ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అలా నిహారికతో పోలిస్తే సుస్మిత ఓ ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు మెగా కాంపౌండ్లో స్టార్ హీరోలతో సినిమా చేయలేదు. రాబోయే రోజుల్లో వీళ్ళలో ముందుగా ఆ ఘనత సాధించేది ఎవరో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే సుస్మితకు రామ్ చరణ్, నిహారికకు వరుణ్ తేజ్ అవకాశం ఇస్తారా అనేది మరో పెద్ద ప్రశ్న.